నిజామాబాద్ జిల్లా సాలూరులో నీటిపారుదల శాఖ అధికారులను స్థానిక రైతులు ఆఫీసులో నిర్బంధించారు. సకాలంలో సాగునీరు అందించడం లేదని సాలూరు క్యాంప్, జాడిజామలాపూర్, ఫతేపూర్ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. D28 కాలువ ద్వారా నీళ్లు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నా లాభం లేదని మండిపడ్డారు. అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మాది D28 బ్రాంచ్ కింద 14 నెంబరు అవుట్ మాది బ్రాంచ్. ఇప్పటికి నిజాంసాగర్ కెనాల్ వదిలి 4వ వెడ్డింగ్ నడుస్తుంది. ఇప్పటికి 3 వెడ్డింగ్లు అయిపోయినాయి. 3 వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్యాపూరు, జాడి, సాలూరు క్యాంప్ శివార్లో గల భూములు కలిసిన దాఖలాలు లేవు. ఇది 4th వెడ్డింగ్. మాకు నెక్స్ట్ వెడ్డింగ్ లో 15 రోజులు ఇస్తామంటున్నారు. మాకు 15 రోజులు వద్దు, 10 రోజులు ఇవ్వండి, ఇప్పుడు 15 రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహకారం లేవు. ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది. నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ రైతులు ఒక 30-40 మంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము, మీరేం భయపడబాకనే అంటున్నారు. మాకు ఇంత వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ పంచాయతీ, గ్రామ పంచాయతీలో, సాలూరు గ్రామ పంచాయతీలో నిర్బంధించాము.